జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా పంజాబ్ పై దృష్టి సారించింది. 3 దశాబ్దాల పొత్తుల ప్రయాణానికి తెరదించి ఒంటరి పోరు మొదలుపెట్టింది. మోదీ, అమిత్ షాలు ఆ రాష్ట్రంలో 2027 అసెంబ్లీ ఎలక్షన్లే టార్గెట్ గా కమలం పావులు కదుపుతోంది. ఒంటరి పోరును ఆశ్రయించడం వల్ల తాత్కాలికంగా లాభం చేకూరకపోయినా దీర్ఘకాలికంగా భారీ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పంజాబ్ రాజకీయంగానూ దేశ భద్రతా విషయంలోనూ కీలకమైన రాష్ట్రమని చెప్పొచ్చు. 1980ల దశకంలో నుంచి ఖలిస్తానీ వేర్పాటువాదం బలంగా ఉన్న రాష్ట్రం. అది ప్రస్తుతానికి అంతమైన దాని తాలూకు ఛాయలు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి. విదేశీ కేంద్రంగా కొంతమంది పాకిస్తానీ ప్రోత్సాహంతో ఉగ్రవాదులు భారత్లో ఖలిస్తానీ వేర్పాటువాదానికి పనిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో పంజాబ్లో బీజేపీ గెలిస్తే ఈ రాష్ట్రంలో ఖలిస్తానీ ఉద్యమాన్ని వేళ్లతో సహా పెకిలించేయవచ్చు. ఇందుకే బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశమంతా బీజేపీ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకులతో పాటు సర్వేలు సైతం ఇదే విషయాన్ని ఘంటాపథంగా చెప్తున్నాయి. ఈ క్రమంలో పంజాబ్లో బీజేపీ వ్యూహమేంటో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంజాబ్లో బీజేపీ తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. కొద్ది రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం కమలం పార్టీ తాత్కాలికంగా ఒక ప్రణాళిక ఏర్పరచుకుంది. ఇందుకోసం పార్టీలో భారీగా చేరికలకి ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి చీపురు పార్టీ బాగా వేసింది. అది కూడా భారీ మెజార్టీతోనే అధికారాన్ని సంపాదించింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది. పంజాబ్లోని 117 అసెంబ్లీ సీట్లలో 92 నియోజకవర్గాల్లో గెలుపొందింది. గతంలో కాంగ్రెస్ గెలుపొందిన దాదాపు 59 సీట్లలో ఆమ్ ఆద్మీ బాగా వేసింది. ఆ సమయంలో బీజేపీ కేవలం 2 సీట్లలో మాత్రమే విజయాన్ని సాధించి తన ఉనికిని చాటుకుంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తి క్షీణ దశలో ఉంది. అందులోనూ దేశంలో కూడా గెలుపొందుతామన్న ఆశ లేదు. దీంతో ఆ పార్టీ నాయకుల్లో ఆశలు తొలగిపోయాయి. దీనికి తోడు పంజాబ్ లో గతంలో అధికారంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ పార్టీ సైతం ప్రస్తుతం క్షీణ దశలోనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 3 సీట్లే వచ్చాయి. ఈ కారణంగా పంజాబ్ లో విపక్షాల్లో రాజకీయ శూన్యత ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పక్షాన గళం వినిపించడానికి సరైన విపక్షం లేకుండా పోయింది. దీంతో ఈ శూన్యతను భర్తీ చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం లోక్సభ ఎన్నికలు సరైన సమయమని భావిస్తోంది. అందుకే ముఖ్యంగా గెలుపొందే నేతలను ఎంచుకుని పార్టీలో చేర్చుకోవటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులోనూ గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులని ముఖ్యంగా టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే కొంతమంది సిట్టింగ్ ఎంపీలు సైతం బీజేపీలో చేరి టికెట్ ని సంపాదించారు. లూథియానా టికెట్ పొందిన రవనీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్ ని వీడి మార్చి 26న బీజేపీలో చేరిపోయారు. జలంధర్ నుంచి పోటీలో ఉన్న సుశీల్ కుమార్ రింకు మార్చి 27న ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరారు. గతేడాది జరిగిన జలంధర్ లోక్సభ ఉప ఎన్నికల్లో రింకు విజయాన్ని సాధించారు. పాటియాల ఎంపీగా ఉన్న పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ మార్చి ప్రారంభంలో కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరారు. రిటైర్డ్ భారత దౌత్యవేత్త తరంజిత్ సింగ్ సంధు అమృత్సర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక తరంజిత్ సింగ్ సంధు గతంలో అమెరికాలో భారత రాయబారిగా పనిచేశారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఆయనకి పార్టీ టికెట్ కేటాయించింది. వీరంతా కాంగ్రెస్ ని కాదని బీజేపీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆ పార్టీ ఒంటరి పోరాటం చేస్తోంది. అయినా బీజేపీని నమ్మటం వెనుక ఆ పార్టీ ప్రయత్నాలే కారణంగా కనిపిస్తున్నాయి. బీజేపీ పంజాబ్ లో గత 3 దశాబ్దాలుగా పొత్తులతోనే ముందుకు సాగింది. ఈ క్రమంలో కమలం పార్టీ అస్సలు పుంజుకోలేకపోయింది. గతంలో కమలం పార్టీ పొత్తులో ఉన్న పార్టీలకు అవసరానికి మించి విలువ ఇవ్వటంతో పాటు జాతీయ స్థాయిలో బలం కూడా అంతంత మాత్రమే ఉండటం వల్ల బీజేపీ అకాలీదళ్ కి తోక పార్టీగానే ఉండిపోయింది. ఇక పొత్తులో భాగంగా 2, 3 సీట్లు ఇస్తే వాటిలోనే పోటీ చేయాల్సి రావటం జరిగేది. దీనివల్ల పంజాబ్ లో కమలం పార్టీ పుంజుకోలేకపోయింది. సరిగ్గా ఏపీలోని పరిస్థితే అక్కడ నెలకొంది. ఇప్పటికీ ఏపీలో అటువంటి పరిస్థితే నెలకొంది. టీడీపీకి తోక పార్టీగానే బీజేపీ ఉండిపోయింది. ఈ క్రమంలో 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా పంజాబ్ లో ఎదగలేకపోవటం, శిరోమణి అకాలీదళ్ అధికారానికి దూరం
దూరమైన కమలం పార్టీకి గౌరవప్రదమైన సీట్లు కేటాయించకుండా ఉండటం జరుగుతోంది. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల ఏమాత్రమూ లాభం లేదని బీజేపీ గ్రహించింది. దీంతో దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత మొదటిసారిగా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లుగా కమలం పార్టీ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కలిసి వచ్చే కొన్ని అంశాలు కూడా లేకపోలేదు. ఇందులో సార్వత్రిక ఎన్నికలు ప్రధానంగా దేశవ్యాప్త రాజకీయాల ఆధారంగానే ఉంటాయి. దేశ రాజకీయాల్లో కేజ్రీవాల్ పార్టీకి అంతగా ప్రాధాన్యత లేదు. 2019 ఎన్నికలను ఓసారి గమనిస్తే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపుగా క్లీన్ స్వీప్ చేస్తే సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బీజేపీ 7కు 7 స్థానాలని గెలుచుకుంది. ఇటువంటి ఫలితాలు ఎన్నో రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపించాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో 2019లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీజేపీని ఆదరించారు. ఇందుకు మోదీ చరిష్మా ప్రధానంగా ఉపయోగపడింది. 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు మోదీ చరిష్మానే బాగా ఉపయోగపడింది. పోస్ట్ పోల్ సర్వేలో బీజేపీకి వచ్చిన ఓట్లలో 3.1% ఓట్లు మోదీ చరిష్మా వల్లే వచ్చాయని తేలింది. ప్రస్తుతం ఆ చరిష్మా మరింత పెరిగింది. దీనికి తోడు పంజాబ్ లో హిందూ ఓటు బ్యాంకును బీజేపీ గుంపగుత్తగా తన వైపునకు తిప్పుకోగలదు. అంతేకాదు పంజాబ్ సిక్కుల్లో ముఖ్యంగా గిరిజనులని తన వైపు తిప్పుకోవటానికి పావులు కదుపుతోంది. గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా దృష్టి సారించింది. హిందూ ఓటర్లకి ఈ గిరిజన సిక్కు ఓట్లు కూడా తోడైతే బీజేపీకి ప్రస్తుతం గౌరవప్రదమైన సీట్లు దక్కుతాయని సర్వేలు కూడా చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి ఆ రాష్ట్రంలో ఉన్న 13 సీట్లలో బీజేపీ 3 సీట్లని గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇక సర్వేలు చెప్పినట్లే ఎన్నికల్లో ఫలితాలొస్తే బీజేపీకి పంజాబ్ లో ఇక మార్గం సుగమం అయినట్లే. ముఖ్యంగా పొత్తు లేకుండా పంజాబ్ లో తాము గెలవలేమనే భ్రమలు ఆ పార్టీలో తొలగిపోతాయి. ఇన్నాళ్లు పొత్తులో ఉన్నా కూడా గతంలో గెలిచింది కేవలం 2 స్థానాలే. అటువంటి సమయంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసిన ఈ స్థానాలను గెలుపొందగలదని నిరూపించినట్లు అవుతోంది. దీనికి తోడు భవిష్యత్తులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని, అందుకు నాయకులు తమ పార్టీలో చేరవచ్చని కోరే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే తమిళనాడులో బీజేపీ పుంజుకున్నట్లే పంజాబ్లోనూ పుంజుకునే అవకాశం ఉంటుంది. అందులోనూ తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అన్నామలై లాంటి నాయకుడి వల్లే బీజేపీ పుంజుకోగలిగింది. కానీ పంజాబ్లో ఆ అవసరం కూడా ఉండకపోవచ్చు. బీజేపీకి హిందీ బెల్ట్లో మోదీ చరిష్మాతోనే ఓట్లు వచ్చాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పెద్ద లీడర్ లేకపోయినప్పటికీ కనీసం సీఎం అభ్యర్థిని ప్రకటించకుండానే గెలుపొందిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా పంజాబ్లోనూ మోదీ మేనియాతోనే బీజేపీ పుంజుకునే అవకాశం ఉంది. ఇక దీనికి గ్రౌండ్ ని కూడా బీజేపీ ఇప్పటికే ప్రిపేర్ చేస్తుంది. ముఖ్యంగా అక్కడ విదేశీ విరాళాలతో మత మార్పిడులు చేసే సంస్థలపైన, ఖలిస్తానీ వేర్పాటువాదం పైన దృష్టి సారించింది. ఇప్పటికే 5 కీలక మత మార్పిడి సంస్థలపై కేంద్రం కొరడా జల్పించింది. ఇందులో 1950ల నుంచి మత మార్పిడి చేస్తున్న సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ముఖ్యంగా పంజాబ్ లో మత మార్పిడి చేస్తుండటంతో వాటికి చెందిన FCRA లైసెన్సులని కూడా రద్దు చేసింది. అంతేకాదు రైతు ఉద్యమం పేరిట తెరపైకి తెచ్చిన ఖలిస్తానీ లింకులని కూడా కేంద్రం చాకచక్యంగా కట్ చేసినట్టుగా తెలుస్తుంది. అందుకే 2021లో జరిగినంత తీరులో కొద్ది రోజుల క్రితం చేపట్టిన ఉద్యమం సాగలేదు. అనూహ్యంగా కొద్ది రోజులకే అది ఆగిపోయింది. దీని వెనుక దోవల్ చాకచక్యం కూడా పనిచేసింది. దాదాపుగా 3 ఏళ్లుగా వీటి లింకులని ఒక్కొక్కటిగా తెంచుతూ రాగా ప్రస్తుతం దాని తాలూకు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా రాజకీయంగా మోదీ షాలు ముందుకు సాగుతుండగా దానికి అడ్డుగా ఉన్న ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని కూడా అడ్డు తొలగించుకుని పంజాబ్లో గెలిపే లక్ష్యంగా పరుగులు పెడుతోంది బీజేపీ.